దక్షకుండ సమస్త లోక న్యాయపాలన రక్షకుండ సర్వపాపుల శిక్షకుండ యముండ. ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. ఈ ఆనందం ఆ జులాయిని మార్గ మధ్యమున దారి తప్పించి పడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు ఏమిది మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. ఏంటన్నా ఈడికి భయపడేది? నువ్వు ఫుట్బాల్ ఆడేస్తాను, నువ్వు నోరు మీరా? ఏంట్రా ఆడేది? ఆడదాం అంటున్నాడు. ఏంట్రా అది? ఈడు మా గ్యాంగ్ కొత్త సార్, మొన్న మీరు ఆడిన కబడ్డీ ఆట గురించి చెప్తున్నా అంతే. అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ, తొక్కుడు బిల్ల, అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు? హూ ఇస్ దట్ క్యూట్ లిటిల్ బాయ్? ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా, ఏ అవసరం సార్? అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా సార్ లేడీస్ వైజ్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఊకోరామే మజా చేస్తున్నా. పాడరా. మజా చేస్తుండు సార్. పాడు. పాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు, పువ్వైనా నవ్వైనా నీ కోసం పోయదు. పాటలు పాడంట్రా అంటే పేతాసు పడుతున్నారంట్రా. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా? మంచి ఊపిన పాటలు పాడండి. ఏడుపు కొట్టి ఎదవల్లారా. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. ఓ ఓ ఓ ఓ కోడి కూర చిల్లుగారి కోడి కూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప కింద అందించుకుంది కన్నె పాప, ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కుంగ చాప. ఇప్పసారలో దుప్పి కూరలా ఇట్టాన్ని నడుము నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దల ఉడికే తగ్గిస్తూ జలవ ముద్దులియన్నా. అబ్బోలాంటి అందంలోన పాయాల పరువ ముగ్గురో. తందూరి కన్న చుక్కరో, ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరో. కుర్రాడు గొప్ప ఇగురులే, కుమ్మేసుకుంటే రొయ్యల్ల చింత చిగురులే. కోడి కూర కోడి కూర చిల్లుగారి కోరి పట్టించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు
please come on the stage. శేఖర్ మాస్టర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, సో ఐ వాంట్ టు నో మీకు ఎలా నచ్చింది ఈ పర్ఫార్మెన్స్. ఎముడంటే అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ సత్యనారాయణ గారిది చూసేవాళ్ళు. సడన్ గా ఎముడు వాయిస్ చేంజ్ అయిపోయింది, షేజీ సిండే గారు వాయిస్. శేఖర్ మాస్టర్ ఒక నిమిషం, ఈ సినిమాలో యముడు రవితేజ వాళ్ళ ఫాదర్. అవునా? సాంగ్ లో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. నాకైతే రంబావరస్ మ్యాన్ వచ్చిన కాడి నుంచి సాంగ్ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ డాన్స్ ఎక్కువ కనపడలా నాకు. రంబే ఉరుషి వెనుక రావాలని ఆ కాన్సెప్ట్ స్టార్టింగ్ లో చేసాం అంతే. దాంట్లో మీరు ఏదైనా చేసి ఉండొచ్చు అనిపించింది. బాలా శశి వస్తున్నారంటే ఇంకా ఏదో ఉంటుంది అనుకున్నా. యాక్చువల్లీ గబ్బర్ సింగ్ అందరూ చూసాం, చేశారు, ఆ టైప్ బాగుంది. కానీ ఇంకా ఏదైనా కొత్తగా చేస్తారేమో, అది లేకపోతే డాన్స్ అని ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ ఇద్దరి మీద. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. సదా, రవితేజ నీ డాన్సింగ్ స్టైల్ చాలా బాగుంది. నువ్వు ఏదైనా చేస్తే చాలా బాగా స్టైల్తో యాటిట్యూడ్తో చేస్తావు, అది నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. అల్టిమేట్లీ ఎంటర్టైన్మెంట్ అయినా సరే అన్ని ఇట్స్ డాన్సింగ్ షో కదా, సో వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు ఇట్. అది మాత్రం మీ తన్ని రవితేజ యూ రాక్డ్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు డైలాగ్స్ లో కూడా ఫుల్ యాటిట్యూడ్తో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఫుల్ న్యాయం చేసావు. థ్యాంక్ యూ. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది రవితేజ పర్ఫార్మెన్స్? రవితేజ ప్రతి సాంగ్ బాగానే చేస్తాడు. కొంచెం కామెడీలో ఫస్ట్ టైం ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ మీరిద్దరు కోరియోగ్రాఫ్ చేయడం. ఆ అంతాక్షరి వరకు బాగుంది. దాని తర్వాత అమ్మాయిలు వచ్చారు చూడు, చింపేశావు. శశి ఇంకా కొంచెం నాకు, నా వ్యూవర్స్ కంతా ఇంకా కొంచెం కావాలి. షూర్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మాస్టర్.